హాయ్ ఫ్రెండ్స్, నేను మొన్న రీల్స్ చూసేటప్పుడు ఒక వీడియో చూశాను అనమాట. ఒక గోతంలో 2 గోతాలు కలిపి కట్టేసి ఉన్నారు. దాన్ని అంటే విప్పదీస్తున్నారు అనమాట, ఓపెన్ చేస్తున్నారు. అందులోంచి ఒక చిన్న పసిగుడ్డ అండి, చాలా చిన్న పసిగుడ్డు. ఆ పసిగుడ్డు కనీసం కళ్ళు కూడా తెరవలేదు. అలాంటి గుడ్డుని చంపేసి ఆ గోతంలో కట్టేసి పెట్టారు. అసలు తల్లిదండ్రులైన వాళ్ళు, నాకైతే అసలు ఏం అర్థం కాలేదు. చూడంగానే ఏడుపు వచ్చేసింది. చిన్నపిల్లలు అంటే మనం ఎంత అపురూపంగా చూసుకుంటాం, వాళ్ళు అలా చేసే పని అయితే అసలు కనకూడదు కదా. లేనిపోని తప్పులు చేసేసి బిఫోర్ మ్యారేజ్ చాలా తప్పులు చేసేసి ఎందుకు అలా ప్రెగ్నెన్సీ తెచ్చుకొని పిల్లల్ని చంపేస్తారు, నాకైతే అస్సలు అర్థం కాలేదు. చూడగానే చాలా అంటే చాలా బాధేసింది. అసలు ఎందుకురా నాయన నేను ఈ రీల్ చూశాను అని చెప్పేసి నాకు ఏడుపు వచ్చి ఏడ్చేశాను. అసలు ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు కదండి, చాలామంది పిల్లల కోసం చాలా బాధపడుతుంటారు కదా. వాళ్ళకి దత్తత ఇచ్చేయచ్చు కదా, అంత చిన్న పిల్లల్ని చంపే బదులు. అసలు వాళ్ళకి ప్రాణం ఎలా ఒప్పుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు. చాలా అంటే చాలా ఇన్సిడెంట్లు ఇలా జరుగుతూ ఉంటున్నాయి. రీల్స్లోను, యూట్యూబ్లోను, చాలా ఇలా ఎఫ్బీలోను పెడుతూనే ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? కొంచెం రియలైజ్ అవ్వరా? ఒక ఆడ మనిషి పుట్టినప్పుడు ఒక బిడ్డని కడుపులో మోసి కన్నప్పుడు ఆ మనిషి ఎలా చంపేస్తుంది తన బిడ్డని? కనీసం కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి కదండి. ఒక పసి ప్రాణాన్ని ఎలా తీసేసిద్ది? వాళ్ళమ్మ అది పుట్టినప్పుడు చంపేసి ఉంటే పేడ పోయి ఉండేది. నిజంగా ఇంత చిన్న పిల్లల్ని చంపడం అనేది ఎంత పాపం. అసలు వాళ్ళకి దేవుడు ఏ శిక్ష వేసినా అసలు తప్పే లేదు. అసలు అలాంటి వాళ్ళని నడు రోడ్లో ఉరిదీయాలి. నిజంగా అంత చిన్న పిల్లల్ని కన్నప్పుడు పెంచుకోలేనప్పుడు ఎవరో ఒకళ్ళకి దత్తత ఇచ్చేసేయాలి కదా. ఎంతో మంది పిల్లలు లేక ఐవీఎఫ్లు చేయించుకుంటూ కష్టాలు పడుతూ బాధలు పడుతూ ఉన్నారు కదా. పిల్లల్ని ఎందుకు చంపేసుకోవడం? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఆడపిల్లలంటే చాలా చంపేయాలనుకోవడం, మగపిల్లలని కాదు ఆడపిల్లలని కాదు, ఇలా చంపేస్తూనే ఉన్నారు. పిల్లలు లేక ఎంతమంది ఎన్ని బాధలు